రాష్ట్రంలో రానున్న రోజుల్లో జరగబోయే గోదావరి కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం టెంపుల్ ప్రాంత అభివృద్ధి కోసం 200 కోట్ల నిధులు మంజూరు చేస్తామన్నారు. కాళేశ్వరంకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి నది పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించారు. భక్తులు ఘనంగా ఏర్పాట్లు చేశారని మంత్రులు అధికారులను అభినందించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మంతని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు 200 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధమన్నారు సీఎం రేవంత్. మంతని ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. మంతని నుంచి గెలిచిన ఎందరో నేతలు అద్భుతంగా ఎదిగారన్నారు సీఎం. పుష్కరాలకు మంత్రి శ్రీధర్ బాబు, కొండా సురేఖ మంచి ఏర్పాట్లు చేశారని అన్నారు. రానున్న గోదావరి కృష్ణ పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. నా హయంలోనే నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈ సరస్వతి పుష్కరాలే కాదు, తొందరలోనే గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర, ఇవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అదృష్టం నాకు కలగడం నేను చాలా సంతోషంగా, అదొక ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే ఈరోజు దేశంలో ఈ మధ్యలో మీరందరూ చూసినారు, కుంభమేళాకి కోట్లాది మంది భక్తులు అక్కడికి వెళ్ళినారు. ఇతర ప్రాంతాలలో సరస్వతి పుష్కరాలతో పాటు దేశంలో గంగా, యమున, ఎక్కడెక్కడైతే నదులు ఉన్నాయో, నదులు నాగరికతనే కాదు, నదులను దేవాలయాలుగా, దేవతలుగా భావించి మన వాళ్ళందరూ కూడా ఆచార సంస్కృతులను పాటించడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, అదేవిధంగా కృష్ణా పుష్కరాలను అద్భుతంగా నిర్వహించాలని, వాటికి పునాదులు ఈరోజు ఈ సరస్వతి పుష్కరాల సందర్భంగానే కాళేశ్వరం టెంపుల్ అభివృద్ధి చేస్తామన్నారు సీఎం. కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయంతో పాటు ఇక్కడ ప్రాంత అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ ప్రాంత అభివృద్ధి గురించి వారు అడిగినారు, ఒక మాస్టర్ ప్లాన్ చేయాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి, ఈ పర్యాటక క్షేత్రం, ఇక్కడ ఉన్న దేవాలయం, కాళేశ్వరం దేవాలయానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది, అభివృద్ధి చేయడానికి 100 కోట్లు కావాలి అని. వారికి నిజంగా అడిగేది కూడా రానట్టుంది. 100 కాదు, ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి, ఒక పర్యాటక క్షేత్రంగా మార్చడానికి రాబోయే గోదావరి పుష్కరాలు అంటే కాళేశ్వరంలోనే మంతని శాసనసభ నియోజకవర్గంలో ఈ ప్రాంతానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే విధంగా 100 కాదు, అవసరమైతే 200 కోట్ల రూపాయలైనా కేటాయించి ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడానికి మా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిలో నిరంతరం శ్రమిస్తున్న శ్రీధర్ బాబు గారి నియోజకవర్గానికి అదనంగా నిధులు ఇవ్వడం నా బాధ్యతగా నేను భావిస్తున్నా. నేను ఈ వేదిక మీద నుంచే సూచనలు ఇస్తున్నా. రాబోయే గోదావరి పుష్కరాలతో పాటు కాళేశ్వరం మందిరానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ అద్భుతంగా తీర్చిదిద్దండి. 100 కాదు, 200 కోట్ల రూపాయలైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాలను మాధవానంద సరస్వతి స్వామి ప్రారంభించారు. తెల్లవారుజామున 5:44 పీఠాధిపతి గురు మాధవానంద సరస్వతి స్వామి అంతర్వాహిని సరస్వతి నదికి పూజలు చేసి పుష్కరాలను ప్రారంభించారు. మంగళ వాయిద్యాలతో నదికి వెళ్లి గణపతి పూజ, పంచకలశాలతో ఆవాహన పూజ చేశారు. పుష్కరిణికి చీర, సారె, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. సరస్వతి పుష్కరాలకు హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులతో కలిసి సరస్వతి నది పుష్కర స్నానాలు చేశారు. తర్వాత నది మాతకు హారతిచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శ్రీకాళేశ్వర, ముక్తీశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. సరస్వతి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేసింది. తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, ఘాట్ల నిర్మాణం,
రహదారి మరమ్మతులు, పార్కింగ్ వంటి ఏర్పాట్లు చేయించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్రతిరోజు సగటున 1,50,000 మంది భక్తులు హాజరవుతారని రాష్ట్ర దేవాదాయ శాఖ అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ తొలిసారి సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో ఈ నెల 26 వరకు ఈ మహాక్రతువు జరగనుంది. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో సరస్వతి నదికి పుష్కరాలు మొదలయ్యాయి. ప్రతిరోజు సరస్వతి ఘాట్లో సాయంత్రం 6:45 నుంచి 7:35 వరకు సరస్వతి నవరత్న మాల హారతి ఉంటుంది. దీంతో పాటు కళ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు డబ్బులు చెల్లించి బస చేసేందుకు వీలుగా తాత్కాలికంగా టెంట్ సిటీ నిర్మించారు.